హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారు అందరూ? గుడ్ మార్నింగ్ గైస్. ఇప్పుడు టైం అయితే వచ్చేసి 9:30 అవుతుంది. ఈరోజు షూట్ ఉందని చెప్పాం కదా, సో మనం 11 వరకు అయితే అక్కడ ఉండాలి. కాబట్టి ఇప్పుడు మనం ఫస్ట్ ఇప్పుడే ఫ్రెష్ అయినా, అంటే నార్మల్గా ఫ్రెష్ అయినా, ఇంకా స్నానం అయితే ఏం చేయాలి. సో బజ్జీ అయితే ఫ్రెష్ అవుతా ఉంది. అయిన తర్వాత తను అయిపోయిన తర్వాత నేను అవుతా. ఇప్పుడైతే మనం ఫస్ట్ కాఫీ పెట్టేద్దాం. హాయ్ గాయస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే గాయస్, యాజ్ యూజువల్ మేమైతే రెడీ అయిపోయినాం. ఇప్పుడు షూటింగ్ ఉంది, ఇప్పుడైతే వెళ్ళాలి. నిన్నే చెప్పినాం కదా వాళ్ళ షూటింగ్ ఉంది వెళ్ళాలని చెప్పేసి. సో ఇప్పుడైతే మేము వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయినాం. యాక్చువల్గా మార్నింగ్ అయితే బ్లాగ్ స్టార్ట్ చేయలేకపోయినామండి, ఎందుకంటే లేట్ అవుతుందని చెప్పేసి. చేసినావా? నాకు తెలియదే. ఓకే, ఇప్పుడైతే మనము క్యాబ్ అయితే బుక్ చేసేసుకున్నాము ఆల్రెడీ. ఇంకో 5 minutes చూపిస్తుంది. ఇంకోటి ఏంటంటే కొత్తగా స్టాక్ వచ్చిందని చెప్పేసి అయితే విన్నాము. సో దసరా సేల్ అని చెప్పేసి అన్నారు ఇవాళ షూట్లో అయితే. మరి ఎలా ఉంటుంది ఏంటిది కలెక్షన్ అని చెప్పేసి మేము కూడా చూడడానికి ఎక్సైటెడ్గా ఉన్నాము. గైస్, మన క్యాబ్ ఆల్రెడీ వచ్చేసింది, 1 minuteలో వస్తుంది. నేను మళ్ళీ మాట్లాడతాను దీని గురించి. ఓకేనా, బాయ్. సో క్యాబ్ ఎంత బుక్ చేసుకున్నా బుక్ అవ్వట్లేదు. లాస్ట్కి అయితే ఇప్పుడు బుక్ అయింది. సో దగ్గర 30 minutes అయితే పడుతుంది పోవడానికి. అంటే అప్పుడు ఏమైపోయిందంటే క్యాబ్ బుక్ అయింది ఆల్రెడీ, 1 minute చూపించింది. టైం అయిపోతుంది కదా అని చెప్పేసి అన్ని చదువుకొని బయటకు వెళ్ళే టైంకి. అండ్ ఇవాళ ట్యూస్డే, మనకి ట్యూస్డేని షూట్ పెట్టేసరి సరే. అండ్ ఇప్పుడు స్పెషల్ ఆఫర్ ఏంటంటే, అంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఎందుకు చెప్తున్నామంటే వాళ్ళు మాకు వచ్చే ముందు ఇన్ఫామ్ చేస్తున్నారు కాబట్టి మేము చెప్తున్నాం అన్నట్టు. సో ఇప్పుడు ఏమొస్తుంది మనకి ఫెస్ట్ దసరా అంటే శారీస్ అంటానే దసరా. సో దాంట్లో కంచిపట్టు శారీస్ అనేవి చాలా హైలైట్ అయ్యేది. నాట్ ఓన్లీ దసరా, ఒక దసరాకనే కాదు, నువ్వు ఏ అకేషన్కి కట్టుకున్నా కూడా కంచిపట్టు శారీస్ అయితే మంచిగా ఎలివేట్ అవుతాయి కదా. సో ఇప్పుడు దసరా మీకు చూపిస్తానండి. ఇక్కడ కలెక్షన్ అండి, చూడండి. ఇదొకటి, అదొకటి, ఇదొకటి, అదొకటి అండ్ ఇంకా బ్యాక్ సైడ్ ఒకటి ఉంది. సో ఇవన్నీ ఎప్పుడు తీస్తారో ఏమో తెలియదు, కానీ మనకైతే ఇవాళ దానికి సంబంధించిన షూట్ ఏమో కొంచెం కొత్త అప్డేట్తో వస్తున్నారని చెప్పేసి అది ఏంటిదని చెప్పేసి కూడా చూడాలి. అండ్ మనకి ఇప్పుడు టైం ఉందండి, అందుకే మంచిగా తీరిక కూర్చొని మాట్లాడుతున్నాము. వాళ్ళు ఇప్పుడు అన్నీ చదరడము అంటే ఏమేమి శారీస్ చూపిద్దామని చెప్పేసి పెట్టుకుంటారు. నార్మల్గా ఇప్పుడు మనం వచ్చే కంటే ముందే వాళ్ళు డిసైడ్ అవుతారు ఏమేమి స్టాక్ వచ్చింది, ఏమేమి చూపిద్దామని. సో ఒక 8 to 7 కలెక్షన్ అనుకుంటా అక్కడ పెట్టేస్తారు బయట. మనం పోగానే టక్ వేసేస్తారు. ఈ ఫెస్టివల్ మోడ్ స్టార్ట్ అయిందండి. ఇప్పుడు వినాయక చవితి, నవరాత్రులు నడుస్తున్నాయి. నెక్స్ట్ మళ్ళీ అదేంటిదిరా దసరా నవరాత్రులు నడుస్తాయి. తర్వాత దీపావళి. సో అప్పుడంతా మొత్తం ఆఫర్లు, శారీస్ ఇవే ఉంటాయి. శారీస్ కనబడితే వెంటనే తీసుకోవాలి, వాళ్ళు అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతున్నారు. సో ఇప్పుడు ఇంకా కొన్ని కలెక్షన్ కూడా పెట్టేస్తున్నారు. సో ఈరోజు 8 models ఉన్నాయి. సో ఇప్పుడు మనం చేసేది 4th model. సో ఫాస్ట్గా కంప్లీట్ చేసుకొని ఫాస్ట్గా వెళ్ళాలి. కాంబినేషన్స్ ఇప్పుడు మేము అసలు ఇందాక వీడియో ఆన్ చేస్తే అయిపోతుండే. మార్నింగ్ వచ్చినప్పుడు చెప్పినాం కదా ఎలాంటి కలెక్షన్ ఉందో చూద్దామని చెప్పేసి. అది మైక్ లేదు గట్టిగా మాట్లాడాలి. సో కలర్ కాంబినేషన్స్ మాత్రం సూపర్ ఉన్నాయండి. ఇప్పుడు చూసిన దాంట్లో అయితే. ఇంకా తర్వాత మాట్లాడతాం. ఓకే గాయస్, మేమైతే ఇప్పుడే వచ్చేసినాము. అండ్ బజ్జు నాకైతే చుక్కలు చూపిస్తుంది, ఎందుకంటే ఇప్పుడు గణేష్ చతుర్థి అదే గణేష్ సాంగ్ చేద్దామనేసి గణేష్ సాంగ్ చేద్దామనేసి అనుకుంటున్నాం. ఒక్కడికి ఎగురుతా ఉంది అప్పటి నుంచి. అరే నాకు స్టెప్పులు చెప్పరా అంటే అవి అర్థం అవ్వదు. అరే స్టెప్పులు చక్కగా చెప్తలేదు, ఒక్కతే ఎగురుతుంది నాకు ఆ సాంగ్ మస్తు ఎనర్జెటిక్ అనిపించింది. అందుకే ట్రై చేసి వచ్చిన వెంటనే అట్లీస్ట్ కూర్చోలేదు, డైరెక్ట్ సాంగ్ పెట్టుకొని ఎగురుతాను. సో అవి కుర్తాస్ మీద చేద్దాము, ఈ శారీస్ మీద బాగుంటుంది అనేసి. శారీస్ మీద ఏం చేయలేదు, ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఫస్ట్ తిందాము. ఇద్దరికి మస్తు ఆకలి అవుతుంది. మార్నింగ్ ఏం తినలేదు కదా, టైం ఇప్పుడు ఎంత అవుతుంది తెలుసా? 4 అవుతుంది. 3:35. నేను మార్నింగ్ రైస్ పెట్టేసిన. సో ఇప్పుడైతే తినేద్దాం, ఫస్ట్ గెటప్ చేద్దాం. హాయ్ గాయస్, గుడ్ ఈవినింగ్. అండ్ మేమైతే మంచిగా అప్పుడే ఫ్రెష్ అయిపోయినాం. కాసేపు అట్లా కాసేపు ఎగిరినాం అన్నట్టు డ్యాన్స్ చేయాలనిపించింది ఎందుకో. నార్మల్గా అయితే కాసేపు ఎడిటింగ్ చేసి కాసేపు రెస్ట్ తీసుకుందాం అనుకున్నా, కానీ నాకు అసలు ఎడిటింగ్ ఇప్పుడు వద్దులే, కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత వర్క్ అంతా స్టార్ట్ చేద్దామని చెప్పేసి అయితే ఏ వర్క్ కూడా ఇంకా స్టార్ట్ చేయలేదు. మంచిగా ఫేస్ అంతా వాష్ చేసేసుకొని మంచి స్కిన్ కేర్ అయితే చేసుకొని వచ్చేసినాను. కాసేపు అట్లా ఫోన్ చూసుకుంటూ టైంపాస్ అయితే చేసిన. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే, ఫస్ట్ నేను ఆ జ్యూస్ నేను నిన్న చూపించాను కదా, సో అదే తాగుతాను. ఇప్పుడు చిన్ని పడుకుంది. ఇప్పుడు నేను కాసేపు అయిన తర్వాత ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. ఎడిటింగ్ కంటే ముందు మనం ఫస్ట్ ఆ జ్యూస్ చేసుకుని తాగుదాము. నిన్ననే చెప్పాను కదా ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాను అని చెప్పేసి. సో ఖచ్చితంగా చేస్తాను. ఏంటో
గైస్ చిన్ని పడుకుంటా అని చెప్పింది, నువ్వు వెళ్ళు నేను కాసేపు అయిన తర్వాత వస్తా అని చెప్పింది. ఎంతసేపు బతిమలాన్న కూడా రాలేదు, ఇప్పుడు ఎందుకు వచ్చింది. రోజు ఎట్లా చెప్తుందంటే చాలాసార్లు లేవట్లేదు, పిలిచాను రావట్లేదు, వైరే ఓన్లీ నన్నే. అరే నువ్వే కదా రాది పిలిది, అదే కాదు నేను యాక్చువల్గా మీకు చూపిద్దామని వచ్చిన. సో నేను ఇప్పుడు ఏం వీడియో చూస్తున్నా తెలుసా, వీళ్ళేపు మాట్లాడవచ్చు కదా ఎడ్డి అని. కాకపోతే ఓకే, నేను ఏం వీడియో చూస్తున్నా అంటే ఇది ఉల్టా కనబడుతుందా. సో నేను బాడీని ఫ్లెక్సిబుల్ చేసుకుందాం అనుకుంటున్నా. యాక్చువల్గా ఇది పర్సనల్ రాదు, కానీ అంటే నార్మల్గా కంపేర్ టు బజ్జా నాది బాడీ అంత ఫ్లెక్సిబుల్ కాదు. కాబట్టి నేను ఎందుకంటే నువ్వు ఫ్లెక్సిబుల్ ఉంటావు, నిజం బజ్జా నిజంగా ఫ్లెక్సిబుల్ ఉంటుంది, కానీ నేను అంత ఫ్లెక్సిబుల్ కాను. అందుకనేసి నా బాడీ కొంచెం ఫ్లెక్సిబుల్గా చేసుకుందాం అనేసి నేను స్ట్రెచెస్ చేస్తా అని చెప్పింది. కానీ నేనేమంటున్నా అంటే బాడీ ఓకే ఫ్లెక్సిబుల్ చేసుకోవడం అసలు తప్పే కాదు నన్ను అడిగితే, బట్ ఏంటంటే వీక్ అయిపోదు మనుషులు. మాట మాట్లాడక నాకు బాధ అనిపిస్తుంది. ఓకే గైస్, నేను అందుకనేసి వీడియో చూస్తున్నా. సో ఇప్పుడు ఫస్ట్ జ్యూస్ తాగేద్దాం, దాని తర్వాత అదే చేసేద్దాం. ఫర్ బిగినర్స్ అని కొట్టిన, ఎందుకంటే ఫస్ట్ పల్టీలు కొట్టేయమంటే కష్టం. రెడీ అయిపోయింది. నార్మల్గా మీరు పల్ప్తోని తాగాలన్నా కూడా అట్లనే తాగొచ్చు, బట్ మాకైతే అట్లా ఇష్టం ఉండదు. అందుకే కొంచెం ఆ పల్ప్ అంతా తీసేసి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంది అందులో, లిక్విడ్లా తాగేస్తున్నాము. నార్మల్గా ఏ కూల్ డ్రింక్ అయినా కూడా ఏదైనా కూడా ఒకటేలాగా తాగొద్దు, జస్ట్ కొంచెం తీసుకుంటే తాగాలి. బట్ నాకేంటంటే ఇట్లా మధ్యలో ఆపేసి కనుక మళ్ళీ తాగలేను. ఓకే గైస్, ఈ గెటప్స్ ఏంటని చూస్తున్నారా, వెళ్ళిపోతుంది. ఓకే, ఇప్పుడు మేము ఒకటి వినాయకుడిది ఒక సాంగ్ చేస్తున్నాం, అండ్ ఇంకొకటి మన దేవరా మూవీ సాంగ్ ఉంది కదా, సో అదైతే చేస్తున్నాం అన్నట్టు. సో ఎంతవరకు వస్తాయని చెప్పేసి తెలీదు, బట్ ట్రై చేసినాము, ప్రాక్టీస్ కూడా చేసినాము. ఇప్పుడు కూడా ఒకసారి మళ్ళీ అంటే వీడియో షూట్ చేసుకునే కంటే ముందు మనం ఒకసారి మళ్ళీ ప్రాక్టీస్ చేద్దామని చెప్పేసి ఈ గెటప్స్తో వచ్చేసాం అన్నట్టు. సో ఇప్పుడు చూసేయండి. 11:30 అవుతుంది. ఇంకా బజ్జీ అయితే షెడ్యూల్ చేస్తుంది. ఈరోజు షార్ట్ వీడియోలు చేసినాం, ఫుల్ ఫన్నీగా జరిగింది. ఈరోజు అయితే షూట్ ఫన్నీగానే అయింది, అండ్ షార్ట్ వీడియోస్ చేసేటప్పుడు కూడా ఫుల్ నవ్వినాము, ఆ స్టెప్స్ చూసుకుంటూ ఇద్దరం చేసుకుంటూ. సో ఈరోజు అయితే మొత్తం ఫన్నీగా అయితే గడిచింది. అండ్ ఇప్పుడు ఏం చేస్తుందంటే బజ్జు షార్ట్స్ అయితే ఎడిట్ చేస్తూ ఉంది, నేనైతే అవుట్రో ఇచ్చేద్దామని వచ్చేసిన. అండ్ మేము షార్ట్ వీడియోస్ చేసిన తర్వాత మంచిగా తినేసి మళ్ళీ కాసేపు మళ్ళీ డ్యాన్స్ చేసినాం. సో కొన్ని ప్లాన్స్ చేస్తున్నాం షార్ట్స్ కోసం అనేసి. సో అది గైస్ ఈరోజు బ్లాగ్ అయితే మీరు ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాం. సో షాపింగ్ బ్లాగ్ అంటే ఈరోజు మొత్తం కూడా మనం షూటింగ్కి వెళ్ళాం కదా, అక్కడ బ్లాగే ఉంటుంది. రేపు బ్లాగ్లో కలుద్దాం గైస్, బాయ్, గుడ్ నైట్, టేక్ కేర్.